ఏ ఫెస్టివల్ అయినా సందర్భం వచ్చినప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోయి బ్రెడ్ హల్వా చేసుకుంటే చాలా బాగుంటది. ఒకసారి ఇలా చేసి ఇంట్లో వాళ్ళందరికి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇలానే స్వీట్ కావాలని కూడా అడుగుతారు. వెడ్డింగ్ స్టైల్ బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈ హల్వా కోసం నేను 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా. నేను ఇవి 2 days ఓపెన్ చేసి అలా వదిలేసిన ప్యాకెట్ లోనే. అలా వదిలేస్తే గాలికి కొంచెం డ్రైగా అయిపోతే నేను మిల్క్ బ్రెడ్ కొన్నాను. మీరు వెంటనే చేసుకోవాలంటే 1 hour లేదా 2 hours ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోండి. లేదంటే 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నా కొంచెం డ్రైగా అవుతాయి. ఆ సాఫ్ట్నెస్ లేకుండా ఇలా డ్రైగా అయినాక ఈ బ్రెడ్ ని సైడ్ బ్రౌన్ గా ఉండే పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ లోతుగా కట్ చేసుకునే అవసరం లే, పైన ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సైడ్ అంతా కట్ చేసుకున్నాక చిన్న చిన్న స్క్వేర్ షేప్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ ని 6 పీసులుగా కట్ చేసుకుని తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఎక్స్ట్రా బ్రౌన్ పార్ట్ కట్ చేసిన పీసులను ఒట్టిగా అయినా తినొచ్చు, లేదంటే పాలల్లో కలుపుకొని బ్రెడ్ లాగైనా తినొచ్చు. ఎలా తిన్నా బాగానే ఉంటుంది, పడైన అవసరం లేదు. నేను బ్రెడ్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, నీట్ గా ఈవెన్ గా కట్ చేసుకోవాలి. బ్రెడ్ అంతా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే బ్రెడ్ ముక్కలు బాగుంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం మంట మీద ఇలా బ్రెడ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువగా పెట్టుకొని హైట్ లో ఫ్రై చేసుకుంటే బ్రెడ్ పైన కలర్ వచ్చి లోపలైతే కుక్ అవ్వ. ఇలా మీడియం మంట మీద ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు బాగా ఉడికి హల్వా సాఫ్ట్ గా బాగా వస్తుంది. అలాగనే లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఎక్కువ ఆయిల్ పీల్చుకున్న అప్పుడు కూడా బాగోదు. ఇలా మీడియం మంట మీద ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులు తిప్పుకుంటూ బ్రెడ్ ముక్కలన్నీ ఇలా ఎర్రగా ఈవెన్ గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. మరి అట్లనే ఎక్కువ ఫ్రై చేసుకోకండి, బ్రెడ్ మాడిపోయి కలర్ చేంజ్ అవుతుంది. బ్రెడ్ హల్వా టేస్ట్ కూడా మారిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. అలాగే అన్ని బ్రెడ్ ముక్కలను కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ పట్టదు, తక్కువ ఆయిల్ తోటే ఫ్రై చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ ముక్కలు ఫ్రై అవ్వటానికి కూడా ఎక్కువ టైం పట్టదు. మీడియం మంట మీద ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయితే తొందరగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా నేను బ్రెడ్ ముక్కలన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఒక కడాయిలో 2 tablespoons నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 జీడిపప్పులు, ఒక 10 బాదం పప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఏవి మాడిపోకుండా మీడియం మంట మీద అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తుంటే మంచి సువాసన వస్తూ బాగుంటుంది. జీడిపప్పు, బాదం పప్పు కొంచెం ఫ్రై అయినాక ఇందులో ఒక 10 కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ ముందే వేసుకుంటే మాడిపోతాయి. ఇవి ఫ్రై అయినాక కిస్మిస్ వేసుకుని కిస్మిస్ ఇలా బాగా పొంగినాక నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు పంచదార వేసుకుంటున్నా. అదే కప్పు తోటి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. నేను 6 బ్రెడ్ ముక్కలకి సరిపడమైన ఈ కొలతలు చెప్తున్నాను. ఇది కరెక్ట్ స్వీట్. బ్రెడ్ హల్వా అంటే కాస్త తీయగానే ఉంటది. మీకు అంత స్వీట్ వద్దనుకుంటే 2 tablespoons పంచదార తక్కువ చేసి వేసుకోవచ్చు. పంచదార ఇలా వాటర్ అంతా కలిసి మరుగుతున్నప్పుడు ఒక్కసారి పాకాన్ని ఇలా చెక్ చేసుకోవాలి. తీగ పాకం అయితే రానవసరం లేదు. గులాబ్ జామ్ పాకం లాగా కొంచెం తిక్కగా అయితే ఉండాలి. పాకం ఇలా కాస్త తిక్కగా అయినాక ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకొని పాకంలో ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే పాకం అంతా బ్రెడ్ ముక్కలకి పడుతుంది. 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి బ్రెడ్ ముక్కలను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పాకం అంతా బ్రెడ్ ముక్కలకి పీల్చుకునేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ఎక్కువగా ఈ బ్రెడ్ హల్వా స్వీట్ పెడుతుంటారు. ఇది చేయడం కూడా ఫాస్ట్ గా చేసుకోవచ్చు, తేలిక కూడా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే ఎక్కువ ఫంక్షన్లు ఇలా బ్రెడ్ హల్వా చేసి పెడుతూ ఉంటారు. బ్రెడ్ ఇలా పాకం పీల్చుకున్నాక 1 tablespoon ఎలాచి పౌడర్ వేసుకోవాలి. ఎలాచి పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఎలాచి పౌడర్ వేసుకుని బ్రెడ్ ముక్కల్ని కొంచెం స్మాష్ చేసుకోవాలి. గరిటెతోటి ఇలా కలుపుకుంటూ స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. అలానే మరి మెత్తగా స్మాష్ చేసుకోకండి. అక్కడక్కడ కాస్త కొంచెం పీసెస్ ఉండేలాగా ఉంచుకొని స్మాష్ చేయండి. ఈ విధంగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. 90% బ్రెడ్ హల్వా అయితే రెడీ అయింది. ఇంకొక 10%
మాత్రమే ఉంది. బ్రెడ్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇందులో పావు కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోయటం వల్ల హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పాలు పోసుకొని హల్వాలంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ పాలని వినికిపోయేంత వరకు ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను మూత పెట్టుకొని ఉడికించుకున్నప్పుడు కొంచెం కెమెరాకు అటు ఇటు చూసుకుంటున్నా. ఈలోగా బ్రెడ్ పాలన్నీ బాగా పీల్చుకొని బ్రెడ్ కాడై అడుగంటింది. మీరు దగ్గరుండి చూసుకుంటూ కలుపుకోండి. పాలు పోసినాక మీరు ఇంకొంచెం కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్న మంచి కలర్ వస్తుంది. నేనైతే ఏమీ వేయట్లేదు. నాకు కొద్దిగా అడుగంటినా సరే బ్రెడ్ హల్వా మంచి కలర్ తో అయితే వచ్చింది. ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి కలర్ గానీ టెక్స్చర్ గానీ ఎంత బాగా అనిపిస్తుందో. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటువంటి బ్రెడ్ హల్వా రెడీ. ఇది వేడిగైనా సర్వ్ చేసుకోండి, లేదంటే చల్లగా చేసుకుని ఎలా తిన్నా చాలా బాగా ఉంటుంది. ఇది స్టోర్ కూడా ఉంటుంది. నేను బయట ఫ్రిడ్జ్ లో పెట్టకుండా 4 రోజుల వరకు అయితే ఉంచుకున్నాను. అప్పటికైతే ఇంకా అయిపోయింది. ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజులైనా ఉంటది, కానీ అన్ని రోజులు మనమైతే ఉంచము. ఆ టేస్ట్ కి వెంటనే తినేస్తాము. అంత బాగుంటది ఈ బ్రెడ్ హల్వా. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది ఈ బ్రెడ్ హల్వా. కలర్ గానీ టెక్స్చర్ గానీ టేస్ట్ గానీ అన్ని చాలా బాగుంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటువంటి బ్రెడ్ హల్వా రెడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లెక్క తీసుకుందాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. హల్వా అంతా ఇలా ప్లేట్ లెక్క తీసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పులో నుంచి కొన్ని ఇలా పైన డెకరేషన్ చేసుకున్న ఎంతో టేస్ట్ అయిన బ్రెడ్ హల్వా రెడీ. పెళ్లిళ్ళలో ఫంక్షన్ లో వడ్డించేటువంటి బ్రెడ్ హల్వా టేస్ట్ తోటే ఉంటది. చాలా బాగుంటది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే బ్రెడ్ హల్వా రెడీ. మీరు చేసి మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికి పెట్టండి. మీకు 100% మార్కులు అయితే ఇస్తారు. అంత బాగుంటది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.